ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న జనసేన పార్టీ సింబల్పై సందిగ్ధం ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇన్నాళ్లు పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసు సింబల్ వచ్చే ఎన్నికల్లో వస్తుందో లేదో అని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్న జనసేనానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో గట్టి షాక్ తగిలినట్లయింది. గత నెలలో జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు పోలైన ఓట్లలో 6% ఓట్లు సాధించాల్సి ఉంటుంది. దాంతోపాటు కనీసం 2 స్థానాల్లోనైనా అభ్యర్థులు గెలిచి ఉండాలి. అలా ఉంటేనే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది. అయితే గత ఎన్నికల్లో జనసేనకు తగినన్ని స్థానాలు, ఓట్లు రాకపోవడంతో నిబంధనల ప్రకారం కామన్ సింబల్ దక్కలేదని సమాచారం. రాజకీయాల్లో పార్టీకి గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి. ఒకవేళ ఓడినా అవసరమైన శాతం ఓట్లు రాబట్టాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ లేదా జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు దక్కుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 1 సీటు మాత్రమే దక్కింది. తగినన్ని ఓట్లు, సీట్లు రాకపోతే ఆ పార్టీ సింబల్ను ఎన్నికల సంఘం ఫ్రీ నంబర్ కేటగిరీలో చేర్చుతుంది. జనసేన విషయంలో ఇలాగే జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించింది ఈసీ. అయితే వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తును కేటాయించకపోతే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. గాజు గ్లాసు సింబల్ జనసేన పార్టీదని భావించి వారికి ఓట్లు వేసే అవకాశం లేకపోలేదు. బద్వేల్ ఉప ఎన్నిక సమయంలోనూ గాజు గ్లాస్ సింబల్ను స్వతంత్ర అభ్యర్థికి ఈసీ కేటాయించింది. గాజు గ్లాస్ గుర్తును కొనసాగించాలని జనసేన ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. జనసేన గుర్తు గాజు గ్లాసును ఇప్పుడు ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడంతో దీనిపైనే చర్చ జరుగుతోంది. ది ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ గుర్తులను కేటాయిస్తుంది. సాధారణంగా ఎలక్షన్ సింబల్స్ 2 రకాలు. ఎలక్షన్ కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలకు కేటాయించిన గుర్తులను రిజర్వ్డ్ సింబల్స్ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగుదేశం, వైసీపీ, బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఉన్న రాష్ట్ర పార్టీలు. ఈ పార్టీల గుర్తులను రిజర్వ్డ్ గుర్తులు అంటారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు. వీటి గుర్తులు కూడా రిజర్వ్డ్ సింబల్స్. ఈ రిజర్వ్డ్ సింబల్స్ను ఇతరులకు కేటాయించరు. గుర్తింపు పొందిన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఆ పార్టీలకు కేటాయించిన గుర్తులనే ఎన్నికల్లో వాడాలి. ఇతర గుర్తుల మీద పోటీ చేయడానికి వీలు ఉండదు. ఇక రెండవది ఫ్రీ సింబల్స్. ఈ గుర్తులు ఎవరికీ రిజర్వ్ చేయని గుర్తులు. కొత్తగా స్థాపించిన పార్టీలు లేదా గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఫ్రీ సింబల్స్ను కేటాయిస్తారు. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలకు ఎన్నికల గుర్తులను రిజర్వ్ చేయరు. ఫ్రీ సింబల్స్ జాబితాను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఎన్నికల సంఘం పార్టీలకు గుర్తులను ఎలా కేటాయిస్తుందంటే ఈసీ దగ్గర పెద్ద సంఖ్యలో సింబల్స్ లిస్టు ఉంటుంది. ఇందులో రిజర్వ్ చేయని గుర్తులు ఉంటాయి. ఓటర్లు సులభంగా గుర్తు పెట్టుకునేందుకు వీలుగా అగ్గిపెట్టె, గ్లాసు, ఆటో లాంటి చిత్రాలను ఎన్నికల గుర్తులుగా ఉంచుతారు. గుర్తింపు పొందిన పార్టీలకు ఎలాగూ వాటికి రిజర్వ్ చేసిన గుర్తులు ఉంటాయి. కానీ కొత్తగా స్థాపించిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు గుర్తుల కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి 3 ఆప్షన్లను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. 1 కంటే ఎక్కువ పార్టీలు ఒకే గుర్తుకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఆ గుర్తును ఎవరికి కేటాయించాలనే దానిపై డ్రా తీస్తారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు, వీళ్లు కూడా 3 ఆప్షన్లు ఎంచుకునే వీలుంటుంది. రిజర్వ్డ్ పార్టీలకు కేటాయించిన గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవ్వరు. 1 కంటే ఎక్కువ మంది ఒకే గుర్తు కోసం పోటీ పడితే డ్రా తీస్తారు. కోరుకున్న గుర్తులు దొరకని వారికి ఎన్నికల సంఘమే ఇలా అందుబాటులో ఉన్న గుర్తుల్లో ఒకటి కేటాయిస్తుంది.